అండి. హాయ్! ఈరోజు వచ్చేసి నేను మీతో దహి చికెన్ రెసిపీ షేర్ చేసుకుంటాను. సో ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 1 kg చికెన్ అండి వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, పసుపు యాడ్ చేసుకుంటున్నాను, ½ టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి, 2 టీ స్పూన్స్. సో సాల్ట్ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. అండ్ కర్డ్ యూస్ చేసుకుంటున్నాను, దహి. సో 2 గంటలు వేసుకుంటున్నానండి నేను. ఇంకా ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో చెక్క, మొగ్గ అండ్ ఇలాచీ అండి దంచేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ½ స్లైస్ లెమన్ పిండి వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక ½ టీ స్పూన్ మిరియాలు దంచేసుకొని యాడ్ చేసుకున్నానండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కలిపేసుకొని 1 అవర్ మనం రెస్ట్ ఇవ్వాలండి. సో 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో బాండి పెట్టేసుకొని ఆయిల్ అండి హీట్ చేసుకుంటున్నాను. సో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను, డైజెషన్కి మంచిది. ప్రతి ఒక్క రెసిపీలో జీలకర్ర యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో చిల్లీస్ యాడ్ చేసుకున్నాను, నేను 2 చిల్లీస్ తీసుకున్నానండి. అండ్ 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మనము వేయించుకోవాలి ఆనియన్స్. సో అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుంటున్నానండి. సో పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. సో మన ఆనియన్స్ వేగిపోయాయండి, మనం చికెన్లో యాడ్ చేసుకొని చికెన్ ఉడికించేసుకుందాం. సో అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టించేసుకొని మగ్గిచ్చేసుకోవాలి ఒక 10 to 15 minutes. సో మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అడుగంటకుండా. సో మిక్స్ చేసుకుంటున్నాను. సో చికెన్ మనకు రెడీ అయ్యేలోపు నేను ఒక తవా పెట్టేసుకున్నానండి. దానిలో హ్యాండ్ఫుల్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకున్నాను అండ్ చిన్న పీస్ కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటానండి. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో పౌడర్ పట్టేసుకుంటాను. సో మధ్యలో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా మెత్తగా పౌడర్ పట్టేసుకున్నానండి. సో మనకు కావాల్సిన వాటర్ చికెన్లో యాడ్ చేసుకోవాలి. సో పైన ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. సో మన కర్రీ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయిందండి మన టేస్టీ దహీ చికెన్. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.